ఛానల్. మీరు ఇప్పుడున్న కాంపిటీషన్ రంగాన్ని ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకోవాలంటే ఏదైనా ఒక ఫ్యాకల్టీకి మీరు 6 months డెడికేట్ చేయాల్సిందే. మన ఛానల్లో మీరు ఖచ్చితంగా ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అది ప్రస్తుతం ఉన్న ఎగ్జామ్ పేపర్ని సాటిస్ఫై చేయడానికే మనం ముందుకు వస్తున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, మీరు మా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచాలి. ఒక ఫ్యాకల్టీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతూ ఉంటే ఇంకా హార్డ్ క్వశ్చన్స్ తీసుకొని వచ్చి పెడతాం. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్లో సాల్వ్ చేస్తాను అనేసి. మీరు కరెక్ట్ చేయండి, వీలైతే మీరు కూడా కరెక్ట్ చేయండి. సార్ ఈ క్వశ్చన్ వచ్చింది ఒకవేళ, ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆల్రెడీ నేను కవర్ చేయడానికి ప్లాన్ వేశాను. December 15 ఐసోలేటెడ్ కేటగిరీ ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత మనం రేంజ్ని పెంచాలా లేదా అదే రేంజ్లో వెళ్ళాలా అనే ఒక సందిగ్ధంలో ఉన్నాను. ఈరోజు పేపర్ చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఈజీగా ఇచ్చాడు మ్యాథ్స్ బిట్లు, చాలా ఈజీగా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐసోలేటెడ్ కేటగిరీ ఈ బిట్లో దేనికి సంబంధించింది? ఏప్రిల్లో రాసే ఎన్టీపీసీ తర్వాత రాసే గ్రూప్ డికి సంబంధించింది. అంటే ఎన్టీపీసీ పేపర్ మాత్రం డిగ్రీ స్టాండర్డ్ కాబట్టి హై లెవెల్ ఇస్తాడు. దాంట్లో ఖచ్చితంగా మీరు సందేహం పడద్దు. కాబట్టి గ్రూప్ డి పేపర్ని ఐసోలేటెడ్ పేపర్ని కంపేర్ చేసుకోవాల్సి అయితే రేపు మనం ఎన్టీపీసీలో ఉండలేము. కాబట్టి మన ప్లేలిస్ట్లో మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అన్నీ చూడండి. మీకు ఏదైనా తక్కువ అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. సార్ నాకు ఈ చాప్టర్ కావాలంటే నేను కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి, మీ నుంచి నాకు సహకారం, ఎక్కువ లైక్లు కావాలి, కామెంట్స్ కావాలి. అలా లైక్లు కామెంట్స్ వస్తే ఇంకా ఎక్కువ క్వశ్చన్లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అన్నమాట. ఇది జెన్యూన్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, విద్యార్థి అంటే ఎప్పుడు చదువుతూనే ఉండాలి, చదువును కొంట ఉండకూడదు, చదువుతూనే ఉండాలి. కాబట్టి మన హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ మీకు యూట్యూబ్లో ఖచ్చితంగా ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను. కాబట్టి మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ కూడా కంప్లీట్ చేయండి సార్ అంటున్నారు. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ కూడా కంప్లీట్ చేస్తాను. ఎలాగా అంటే ఇది ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది. ఒక చాప్టర్ తీసుకున్నామంటే ఆ చాప్టర్లో కఠినమైన క్వశ్చన్లు అన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాను, బేసిక్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. మీరు ప్లేలిస్ట్లో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్లేలిస్ట్లో బేసిక్స్, తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ తెలుగు మీడియం బుక్, తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ ఇంగ్లీష్ మీడియం బుక్. అంటే ఎగ్జామ్కి అవసరమైన అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. మ్యాథ్స్, అర్థమెటిక్. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏవి ప్రీవియస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ బిట్లు మరియు పర్సంటేజ్ రెండు ప్యారలల్గా చేసుకుంటూ వెళ్తాను. ఫ్రెండ్స్, ఒక విద్యార్థి నన్ను సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేసిక్స్ చెప్పండి సార్ అన్నాడు. ఆల్రెడీ బేసిక్స్ చెప్పాను, మరియు ఒకసారి మీకు రీకాల్ చేస్తున్నాను చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ, PTR/100 అంటారు ఫార్ములా. P అంటే అసలు, ప్రిన్సిపల్, T అంటే టైం, R అంటే రేట్. ఇప్పుడు మనం అమౌంట్ అంటే ఏంటంటే ప్రిన్సిపల్ ప్లస్ ఎస్ఐ. ప్రిన్సిపల్ ప్లస్ ఎస్ఐ అంటే PTR/100. ఇక్కడ మనం P కామన్ ఇస్తాం సార్. P కామన్ ఇస్తే 1 ప్లస్ TR/100. సార్ సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఏంటి తర్వాత మాట్లాడదాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఎప్పుడు ఫిక్స్డ్ వాల్యూ వస్తుంది, ఒక సంవత్సరానికి ఫిక్స్డ్ వాల్యూ వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఫిక్స్డ్ వాల్యూ వస్తుంది. సార్ ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడగచ్చు అనేది నేను చెప్తాను చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఇది ఫార్ములా, A = P × 1 + TR/100. ఓకేనా? ఇది మనం తీసేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ప్రిన్సిపల్, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ప్రపోర్షనల్ టు టైం, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ప్రపోర్షనల్ టు రేట్. ఓకేనా?
అంటే డైరెక్ట్గా మనం ప్రిన్సిపల్ ఏదైనా కావచ్చు. ఇక్కడ మనం ప్రిన్సిపల్ని 100 అనుకుంటాం, అన్ని క్వశ్చన్లో ప్రిన్సిపల్ని 100 అనుకుంటాం. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ప్రపోర్షనల్ టు రేట్ ఇంటూ టైం. ఇది రేట్ ఇంటూ టైం. రేట్ ఇంటూ టైము ఎక్కువ మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీథింగ్ అబౌట్ రేట్ ఓన్లీ. రేట్ 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 అనే మాట ఉంటుంది. రేట్ గురించి చూస్తే సాల్వ్ అయిపోయింది. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే రేట్ ఓన్లీ. ఇక్కడ చూడండి, టైం పెరిగితే రేట్ తగ్గుతుంది. ఓకే, టైం రేషియో 4:5 అన్నాడు అనుకో, రేటు 5:4 అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. సార్ మనం గుర్తించాల్సింది ఇది. నెక్స్ట్ ఏమంటాడంటే, నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటాడంటే ప్రిన్సిపల్ ఈక్వల్ అంటాడు. ప్రిన్సిపల్ ఈక్వల్ అంటాడు. అసల్లో ఈక్వల్. అసల్లో నేను 100 అనుకుంటాను, ఇదేమో 10% పెరిగింది, ఇది 15%, ఇది 10% సింపుల్ ఇంట్రెస్ట్, ఇది 15% సింపుల్ ఇంట్రెస్ట్. అసలు ఈక్వల్ అంటాడు. నేనేం చేస్తానంటే అమౌంట్ ఎంతో తెలియదు నాకు, దాన్ని ఏ అనుకుంటాను, దీన్ని బి అనుకుంటాను. ఇక్కడ అసలు ఈక్వల్ అంటే ఎంత? ఏలో 10%, 10% ఏ ఈజ్ ఈక్వల్ టు 15% బి. ఇది ఇంట్రెస్ట్ ఈక్వల్ అయితే, ఇంట్రెస్ట్ ఈక్వల్ అంటాడు. ఇలాగ మనం ఇంట్రెస్ట్ ఈక్వల్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో. నెక్స్ట్ అమౌంట్ ఈక్వల్ అంటాడు. అమౌంట్ అంటే ఏంటి సార్? అమౌంట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్. ఎక్కడంత 10% ఏ, ఇది ఇంట్రెస్ట్, 15% బి, ఇది ఇంట్రెస్ట్. అమౌంట్ అంటే ఎంత? ప్రిన్సిపల్, ఇది ప్రిన్సిపల్ అంటే ఎంత? 100 ప్లస్ 10 110% ఏ, 110% ఏ. ప్రిన్సిపల్ అంతా 100, 15% వడ్డీ ఏమవుతుంది? 115% బి. ఇది అమౌంట్ ఈక్వల్ అయితే, ఇలా ఇస్తాడు. కానీ ఇది తర్వాత మోడల్లో ఏమంటాడంటే, ఇప్పుడు మీకు 3 మోడల్ చెప్పాను. ఒకటి రేటు టైం గురించి అడుగుతాడు. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ చేయమంటాడు, సింపుల్ ఇంట్రెస్ట్ సమానం అంటాడు. నెక్స్ట్ అమౌంట్ ఈక్వల్, మొత్తాలు ఈక్వల్ అంటాడు. తర్వాత ఏమంటాడంటే, చూడండి, ఒక వ్యక్తి కొంత సొమ్మును సాధారణ వడ్డీకి ఇస్తే 5 సంవత్సరాల్లో రెట్టింపు అయింది అంటాడు. 100 రూపాయలు ఉంది, 5 సంవత్సరాల్లో రెట్టింపు అయిందంటే ఎంత అయింది సార్? 200 అయింది. అంటే వడ్డీ ఎంత వచ్చింది? ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 100 రూపాయలు సంపాదించాడు. ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకి. చూడండి, 100 రూపాయలు సంపాదించాడు 5 సంవత్సరాలకి. అయితే 8 రెట్లు ఎప్పుడు అవుతుంది అంటాడు. అయితే అడిగింది ఏంటి అతను? 100 కాస్త 8 రెట్లు అవ్వాలి, 800 అవ్వాలి. అంటే వడ్డీ ఎంత రావాలి? 700 అవ్వాలి. వడ్డీ ఎంత రావాలి? 700 అవ్వాలి. 100 రూపాయలు సంపాదించడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే 700 వడ్డీ రావాలంటే ఎంత? 35 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు. ఇవే సార్ వచ్చేది. ఇంకా ఏ మోడల్స్ లేవు. ఇంతే మీరు నేర్చుకోవాల్సింది ఇది. తర్వాత ఇన్స్టాల్మెంట్ అంటాడు. సింపుల్ ఇంట్రెస్ట్లో మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్ అంటాడు. ఆ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్లు అంటే ఏంటి చూడండి సార్. ఈరోజు గ్రూప్ డిలో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఐసోలేటెడ్ కేటగిరీలో 10% చొప్పున 4 సంవత్సరాలకు గాను 11,500 డెబిట్, 11,500 రూపాయలు డెబిట్. అయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అన్నాడు. ఇన్స్టాల్మెంట్ అంటే ఏం లేదు సార్. ఫస్ట్ మీకు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి సింపుల్ ఇంట్రెస్ట్. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఫస్ట్ ఒక పర్సన్ దగ్గర మనం మొబైల్ కానీ ఏదైనా ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటాం.
తీసుకున్న తర్వాత 1 సంవత్సరం తర్వాత మనం కట్టాలి. ఇక్కడ మనం బిల్లు పే చేయము. రెండోసారి బిల్లు పే చేయము, మూడోసారి బిల్లు పే చేయము. 4 సంవత్సరాలు, 4 టర్ములు ఇచ్చాడు, 4 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం కట్టేయాలి బిల్ అంతా, ఇక్కడంతా మనం బిల్లు కట్టేయాలి. కాబట్టి మనం ఒకేసారి బిల్లు చెల్లించాలి. కాబట్టి దాన్ని ఏమంటారు? ఇన్స్టాల్మెంట్ అంటారు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటారు. ఇప్పుడు నేను 100 రూపాయలు తీసుకున్నాను అనుకో, ఇక్కడే 10%. ఇక్కడ నేను ఏం చేయాలి? ఈ 100 రూపాయలు ఉందనుకో, ఇక్కడ నేను ఏం చేయాలి? 110 రూపీస్ వేయాలి. ఎంత? 110 రూపీస్ నేను ఇన్స్టాల్మెంట్గా కట్టాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వడ్డీ, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వడ్డీ? 10%. లేదు, ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. ఇక్కడ మనం ఎంతో ఒక అమౌంట్ ఇచ్చాడు, ఇక్కడ కట్టాలి, ఇక్కడ కట్టలేదు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి, ఇయర్ కట్టాలి, ఇక్కడి నుంచి ఇక్కడ కట్టాలి, ఇయర్ కట్టాలి. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు. 3 పదులు ఎంత? 30 రూపాయలు. అంటే ఇన్స్టాల్మెంట్ 100, దాని 30 వడ్డీ, అంటే 130 రూపాయలు కట్టాలి. ఓకేనా? యాక్చువల్గా ఇక్కడ కట్టాలి, ఇక్కడ కట్టలేదు, లాస్ట్లో మనం చెల్లించాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇయర్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇయర్, అంటే 2 ఇయర్స్. 2 టైమ్స్ అంటే 20 రూపీస్. అంటే ఇక్కడ కడితే 120 రూపీస్ కట్టాలి. ఎంత? 120 రూపీస్. ఇది 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ కట్టాలి. ఇక్కడ కట్టలేదు అనుకో, ఇంట్రెస్ట్ పడుతుంది. ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? 10% పడుతుంది, అంటే 110. లాస్ట్లో ఇంకేం లేదు, లాస్ట్లో ఏం చేస్తాము? లాస్ట్లో 100 రూపీస్ కట్టేస్తాం. ఇది అన్నమాట ఇన్స్టాల్మెంట్లు. ఇప్పుడు ఎంత సార్? 460 రూపాయలు. అంటే 100 రూపాయలు, 460 రూపాయలు అమౌంట్ వచ్చింది. ఇన్స్టాల్మెంట్ ఎంత? ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 100 రూపాయలు. 460 రూపాయలు అమౌంట్ వచ్చింది. ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 100 రూపాయలు. బాగా గుర్తుపెట్టుకోండి, 460 రూపాయలు అమౌంట్ వచ్చింది. ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 100 రూపాయలు. అదే క్వశ్చన్ అడిగింది, 460 రూపాయలు అమౌంట్ వచ్చింది, ఈచ్ ఇన్స్టాల్మెంట్ చూడండి అమౌంట్ ఇది, కానీ అతను ఇచ్చింది ఎంత? దీన్ని నేను ఇలా రాసుకున్నాను. ఇది ఈరోజు ఆర్ఆర్బి డిసెంబర్ 15 ఐసోలేటెడ్ కేటగిరీలో వచ్చింది క్వశ్చన్. 460 వచ్చింది. అయితే అతను ఏమడిగాడు? మనని ఏమడుగుతాడో, ఈచ్ ఇన్స్టాల్మెంట్ 100 ఎంత? చూడండి, 115 4 25 2500 అంటే 2500 అలా ఇస్తారు. దానితో పాటు ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు. దాన్ని ఏమంటారు? సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లే వస్తాయి ఎగ్జామ్లో, మరి ఇంకేమి లేవు. మీరు త్రూ అవుట్ ఏ బుక్లో ఏ క్వశ్చన్ అయినా చూసుకోండి. నేను 32 బుక్స్ రెఫర్ చేశాను. ఇంతకంటే అవుట్ స్టాండింగ్ క్వశ్చన్లు అడిగేదానికే ఛాన్సే లేదు, ఇంతే. కాబట్టి ఒక ఎగ్జామినర్కి ఎలా థాట్స్ ఉంటాయో అలాగే ఇప్పుడు ఈ కరోనా తర్వాత ప్రిపేర్ అయ్యే స్టూడెంట్కి కూడా మనకి థాట్స్ ఉండాలి. నెక్స్ట్ ఏమంటాడు? రేట్ డబుల్ అయింది అంటాడు. అంటే ఏంటి? ఫస్ట్ ఒక సర్టెన్ పీరియడ్ వరకు రేటు 6% ఉంది, తర్వాత ఏం చేశాడు? డబుల్ అయింది. ఒక 10 నెలల తర్వాత డబుల్ అయింది అంటాడు. అలాంటి క్వశ్చన్లు కూడా మీరు కౌంటరాక్ట్ చేయాలి. అలాంటి క్వశ్చన్లు మీరు ఎక్కువ అన్వేషణ చేయాలి. ఓకేనా? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పద్ధతి. ఓకే, ఇది ఎలాగంటే మన ప్లేలిస్ట్ చూడండి, క్లియర్గా చెప్పున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్ బేసిక్స్ నుంచి చెప్పున్నాను మీకు. అలాగే ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, దీని యొక్క బేసిక్స్ ఏంటి చెప్పి ఏవే క్వశ్చన్స్ చదవాలి అనేది మనం వెళ్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే రేట్లో రేట్ పర్సెంట్, వడ్డీ మీద వడ్డీ. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఒకేసారి ఎట్ ఎ టైం మీకు ఒక
డయాగ్రామ్లో చూపిస్తాను, దాన్ని ట్రీ డయాగ్రామ్ అంటారు. ఇది ప్రిన్సిపల్. ఇప్పుడు రేట్ వేసాము, దీని ఏమంటారు, పిలో రేట్ పర్సెంట్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సమానమే. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సమానమే. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సమానమే. 2 సంవత్సరాలకి వేస్తున్నాం. 2 సంవత్సరాలకి సాధారణ వడ్డీ ఇది, అవునా కదా? కానీ ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఈక్వల్. ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఈక్వల్. చూడండి, ఇదే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇదే ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇది సెకండ్ ఇయర్. చూడండి, దీంట్లో రేటు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే వడ్డీ వస్తుంది, ఆ వడ్డీని అసలుతో కలుపుకొని మళ్ళీ వడ్డీ వేయాలి. అంటే రేట్లో రేట్ పర్సెంట్. ఇక్కడ 6% వేస్తాం. ఇక్కడ 6% వేస్తే ఏమవుతుంది, పిలో ఆర్లో 6%, పి ఆర్ స్క్వేర్ పర్సెంటేజ్ అంటే బై 100, 7% అంటే బై 100. ఇది చూడండి ఫ్రెండ్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? పిఆర్ పర్సెంట్ అంటే 2PR బై 100. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 2PR బై 100. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 2PR బై 100 ప్లస్ PR స్క్వేర్ బై 100 స్క్వేర్. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఫార్ములాలు చూస్తుంటాం. 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అంటే డైరెక్ట్ షార్ట్ కట్ అంటావు. షార్ట్ కట్ ఏమి లేదు. దీన్ని తీసేస్తే ఏమొచ్చింది? ఎస్ఐ సిఐ లేదా సిఐ ఎక్కువ కాబట్టి సిఐ మైనస్ ఎస్ఐ. అందుకే సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఆర్డర్లో పెట్టారు అనమాట. 2 years PR బై 100 హోల్ స్క్వేర్. ఇది డిఫరెన్స్ D2. దీన్ని మనం ఫార్ములా షార్ట్ కట్ ఫార్ములా అంటాం. ఫార్ములా ఏం లేదు, మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఫార్ములా, అంతేనా కదా? ఒక ఆస్పిరెంట్స్గా, ఒక మంచి స్టూడెంట్గా మీకు బేసిక్స్ ఇలాగే నేర్చుకుంటే మనం ఏ క్వశ్చన్ అయినా ఛాలెంజింగ్గా చేయొచ్చు. అయింది. ఇప్పుడు 3 yearsకి 3 సంవత్సరాలకి ఏంటి అనేది కూడా చూద్దాం. కొందరు డిజిటల్ మెథడ్లో చేస్తే అన్ని లెక్కలు చాలా స్మార్ట్గా వచ్చేస్తాయి సార్ అంటారు. డిజిటల్ మెథడ్లో వచ్చేస్తాయి, డిజిటల్ సమ్లో వచ్చేస్తాయి. కానీ 2-3 ఆప్షన్లు సేమ్ ఉంటే అప్పుడు ఏం చేస్తారు అంటే, ఒక స్టూడెంట్ అనేవాళ్ళు ఎలా వెళ్ళాలంటే ఒక క్వశ్చన్ని ఒక మెథడ్కి పరిమితం అవ్వకూడదు. దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, మీ బ్రెయిన్ అంతా ఎన్నో అవకాశాలని ఆలోచిస్తూ ఉండాలి. అందుకే ఎగ్జామ్లు వెళ్ళాక ఆలోచించకూడదు. ఇక్కడే మనం అంతే కదా, గ్రౌండ్లో దిగినాక కొట్టాలి బాల్ 6 అంటే అక్కడ ఎలా వచ్చినా సరే మనం ఎదుర్కోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ప్రాక్టీస్. చూడండి ఫ్రెండ్స్, 3 సంవత్సరాలకి మీకు గుర్తుపెడతాం. చూడండి, సింపుల్. ఫస్ట్ ఒక మెట్టు, 2 స్టెప్స్, 3 స్టెప్స్, 3 స్టెప్స్. ఓకేనా? పిలో R%, PR%, మళ్ళీ ఇక్కడ రేట్ PR స్క్వేర్ పర్సెంటేజ్ అంటే 100 × 100. ఇక్కడ 100. ఏది వచ్చినా సరే ఇక్కడ డబల్ చేయాలి. ఎందుకు డబల్ చేయాలంటే చెప్పేది వినండి. దీంట్లో
ఫస్ట్ చూడండి, సెకండ్ ఇయర్ జరుగుతుంటే ఫస్ట్ ఇయర్లో వడ్డీ వేస్తాం, థర్డ్ ఇయర్ జరుగుతుంటే ఈ రెండిట్లో వడ్డీ వేస్తాం. అంటే ఏమొస్తుంది, పిఆర్ పర్సెంట్ లో వడ్డీ అంటే ఎంత అవుతుంది ఇక్కడ 2PR² 100 × 100. ఏం లేదమ్మా, ఇక్కడ ఏది ఉంటే దానికి డబల్ అవుతుంది. ఇక్కడ ఏది ఉన్నా సరే దానికి డబల్ అవుతుంది. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఎక్సలెంట్ అనాలిసిస్. తర్వాత మళ్ళీ రేట్ చూడండి, PR³ R² R³ 100 100 100. ఇప్పుడు 3 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా షార్ట్ కట్ అంటారు. ఆ షార్ట్ కట్ ఎలా వచ్చింది చెప్తాను చూడండి. ఇది 3 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్, 3 సంవత్సరాలకే సింపుల్ ఇంట్రెస్ట్. చూడండి, PR పర్సెంట్ ఎంత అయింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years 3 PR/100. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఇది ప్లస్ ఇది 3PR% 3PR/100 ప్లస్ PR² 2PR² 3PR² 100 × 100 ప్లస్ PR³ 100 × 100. అవునా కదా? సింపుల్ ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి దాన్ని క్లియర్గా. వెరీ గుడ్. ఇప్పుడు మనం దీంట్లో ఇది రిమూవ్ చేయండి, సపరేట్ చేస్తే ఇది కొట్టుకుపోద్ది. ఏం మిగిలింది చూడండి, ఇక్కడ రాస్తున్నాను నేను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ 3 years is equal to 3PR²/100 plus PR³/100 100². ఇప్పుడు నేను PR²/100² కామన్ తీస్తాను. వెరీ ఎక్సలెంట్. ఇక్కడ ఏం మిగులుతుంది, 3 ప్లస్ ఇక్కడ R² వచ్చేసింది. ఇక్కడ ఏముంటుంది, R/100. ఇది డిఫరెన్స్ 3 years ఈజ్ ఈక్వల్ టు ఇదేందమ్మా PR²/100². ఇదేంది, ఇది PR²/100². డిఫరెన్స్ ఫర్ 2 years D2 3 plus R%. Difference of 3 years is equal to difference into 2 years 3 plus R%. ఎంత సింపుల్ గా ఉంది చెప్పడానికి. It's very useful. Difference for 3 years is equal to difference of 2 years into 3 plus R%. అంటే ఏమని అర్థం, 3 సంవత్సరాల డిఫరెన్స్ రావాలంటే ఇది వదిలేండి, నెగ్లిజిబుల్ చేసేయండి. డిఫరెన్స్ ఆఫ్ 2 years కనుక్కొని దాంతో 3తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. అప్రాక్సిమేట్గా ఓకేనా. కొన్ని లెక్కలు అలా చెప్తాను నేను మీకు. ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో చాలా స్పీడ్గా వస్తాయి.
డిఫరెన్స్ ఆఫ్ 2 ఇయర్స్ కనుక్కొని ఇంటూ 3 చేస్తే సరిపోద్ది, అయిపోయింది. ఇది ఎక్సలెంట్, ఇది నేర్చుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఇది కొందరు ఏం చేస్తారంటే, కొందరు స్టూడెంట్స్ పాస్కల్ ట్రయాంగిల్ అని గుర్తుపెట్టుకుంటారు. అది ఎలా అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అది కూడా చాలా ఈజీయే. అది డిస్కస్ చేసే ముందు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ చెప్పేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అసలు అంటే ఏంటి, ఫార్ములాలు ఏంటి, ఫార్ములాస్ అంటే ఏంటి, ఎక్కడైనా ఫార్ములాలు యూజ్ చేయాలంటే ఏం చేయాలి అనేది మనం చూద్దాం. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు A1 P into 1 plus R by 100 whole power n. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని 3 రకాలుగా ఇస్తారు. ఎలాగా? ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, మరి క్వార్టర్లీ. అంటే ఏంటి? సంవత్సరానికి, అర్ధ సంవత్సరానికి, మరియు పావు సంవత్సరానికి. ఫ్రెండ్స్ చూడండి, ఇంట్రెస్ట్ ఈజ్ రేటెడ్ ఇయర్లీ అంటే ఇక్కడ మనం A ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ R బై 100, P ప్లస్ P కామన్ చేస్తున్నాం, సింపుల్. సేమ్ ఫార్ములా అలాగే ఉంటుంది, ఏం కాదు, ఇలాగే ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఇయర్లీ. హాఫ్ ఇయర్లో అయితే ఏం చేయాలంటే హాఫ్ ఇయర్లో అయితే రేట్ని ఆఫ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రేట్ని ఆఫ్ చేయాలి. రేట్ని ఆఫ్ చేస్తే ఇయర్స్ని డబుల్ చేయాలి. ఒక ప్రాణం తీసాం, మరొక ప్రాణం పోయాలి, లెవెల్ అయిపోవాలి. ఓకే, R ప్లస్లో R బై 2 పెడతాం ఇంటూ 100, ఇక్కడ మనం 2n. ఇది హాఫ్ ఇయర్లీ. క్వార్టర్లీ అంటే ఎంత? క్వార్టర్లీ అంటే 1, 2, 3, 4 సంవత్సరానికి 4 ఉంటాయి, అంటే 4 సైకిళ్ళు. అంటే P ఇంటూ 1 ప్లస్ R బై 4 ఇంటూ 100, ఇక్కడ బై 4 చేసాం కాబట్టి ఇది 4n. ఇది ఈ ఫార్ములాస్ అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. తెలుగులో చక్రవడ్డీ. స్టూడెంట్స్ అడుగుతారు, చాలా వీడియోలు చెప్పాను కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ మనం ఇప్పుడు పాస్కల్ ట్రయాంగిల్ గురించి చెప్పుకుందాం. పాస్కల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, దాని యొక్క యూజ్ ఏంటి? ఫ్రెండ్స్, ఇది 1 అంటే 11 పవర్ 1, 11 స్క్వేర్. చూడండి, 1 కదా, 1 అలాగే వేయాలి, 1 ప్లస్ 1 ఎంత? 2. 11 క్యూబ్, ఈ 1 అలాగే ఉంటుంది. 1 ప్లస్ 2 3, 1 ప్లస్ 2 3, ఈ 1. 11 పవర్ 4, 1 అలాగే ఉంటుంది. 4 6 యాడ్ చేయండి, మళ్ళీ 4 1. ఇప్పుడు వినండి, 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు అనుకో, ఏం కనుక్కుంటాం మనం? 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడంటే 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇది 1 to 1. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఈ 2 1 ఉండదు, 100 అనమాట. ఇది 121 అయితే అదంతా 100. అప్పుడు 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ మరి డిఫరెన్స్ అడిగాడు అనుకో, సో అంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్. డిఫరెన్స్ వచ్చి ఈ 2 1. 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ 2 1 ఏంటమ్మా? 2 1.
అలాగే 3 ఇయర్స్కి 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అంటే 331 331. అలాగే 4 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అంటే 4641. ఎంతమ్మా? 4641. ఇది మనం నేర్చుకోవాల్సింది సింపుల్ చూడండి. 11 స్క్వేర్ 121, 11కి 1331, 11 పవర్ 4 14641. ఓకేనా? మళ్ళీ ఇక్కడ 1 5 10 10 5 అలా కూడా వస్తుంది. మీ ఇష్టం, మీరు రాసుకోవచ్చు, ఇంకా రాసుకుంటూ పోవచ్చు ఇలాగా. 1 5 10 10 5 1 ఇలాగా మనం విస్తరించుకుంటూ పోవచ్చు. దీని ఏమంటారు మనం? పాస్కల్ ట్రయాంగిల్ అంటారు. ఈ ట్రయాంగిల్ బట్టి కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం వేయాలి? రేటు. ఇక్కడ రేట్లో రేట్ పర్సెంట్, ఇక్కడ వచ్చిన రేట్లో మళ్ళీ రేట్ పర్సెంట్. అలాగా ఇక్కడ రేటు, ఇక్కడ రేట్లో రేట్ పర్సెంట్, ఇక్కడ మళ్ళీ రేట్లో రేట్ పర్సెంట్, మళ్ళీ రేట్ పర్సెంట్. ఇలాగ వేయడం అనేది మనం నేర్చుకున్నాం. బేసిక్స్. ఈ బేసిక్స్ వీడియో తర్వాత మనం చెప్పినట్టు చూస్తే ఈజీగా మీకు అర్థమైపోతుంది, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంకా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు వస్తాయి అంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇయర్స్కి అమౌంట్, ఒక ప్రిన్సిపల్ అనేది ఎంతో తెలియదు. 3 ఇయర్స్కి ఈ అమౌంట్ అయింది. తర్వాత 6 ఇయర్స్కి ఈ అమౌంట్ అయింది. అయితే ప్రిన్సిపల్ ఎంత అంటాడు. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బెస్ట్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో రేషియో ఈక్వల్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో రేషియో ఈక్వల్. రేషియో అంటే ఏంటి? రేషియో అంటే ఏంటి? A2/A1 = A1/P. ఈ ఈక్వల్ అన్నమాట. ఇవే ఈక్వల్. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి మీరు ఏమర్థం అవుతుంది? మీకు జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. మీకు ఏమర్థం అవుతుంది? జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. ఏమర్థం అవుతుంది? జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి అనేది మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం. చూడండి, నేను ప్రిన్సిపల్ 100 అనుకున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10. ప్రిన్సిపల్ 100 అనుకున్నాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10. ఏమవుతుంది? 110 రూపీస్. ఇది అమౌంట్ A1. మళ్ళీ ఇది 110, మళ్ళీ 10%. 110లో 10% అంటే 11. ఏమైంది? 121. A2. మళ్ళీ ఇక్కడ 121 వచ్చింది. A3. ఇప్పుడు గమనించండి ఫ్రెండ్స్, ఇదేమవుతుంది? 1.1 మల్టిప్లై అవుతుంది. ఇది కూడా 1.1 మల్టిప్లై అవుతుంది. 1.1 మల్టిప్లై అవుతుంది. దీన్ని బట్టి ఏమవుతుంది మీకు? ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 10, 11, ఇక్కడ 12.1. ఇక్కడ కూడా మనము 1.1 మల్టిప్లై అవుతుంది. 1.1 మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు మీరేం గమనించాలి? సింపుల్గా చెప్తాను చూడండి. ఒక్కోసారి ఏమంటాడంటే, మొదటి సంవత్సరం అమౌంట్ ఇచ్చేస్తాడు. మూడో సంవత్సరం అమౌంట్ ఇచ్చేస్తాడు. రెండో సంవత్సరం అమౌంట్ కనుక్కోండి అంటాడు. మొదటి సంవత్సరం అమౌంట్ ఇచ్చేస్తాడు, మూడో సంవత్సరం అమౌంట్ ఇచ్చేస్తాడు, రెండో సంవత్సరం అమౌంట్ కనుక్కోమంటే X, Y, Z జీపీలో ఉంటే, కొనస్ట్రేట్లో ఉంటే y = √x × z అంటాం కదా. ఇదన్నమాట. అంటే ఏంటి? మొదటి దానికి మూడో దానికి రూట్ వేస్తే రెండోది వస్తుంది. ఇలాగుంటాయి ఫ్రెండ్స్. ఇలాగా మీరు అనాలిసిస్ చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్ బట్టి మీరు వెళ్ళండి. మీకు నేను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ డౌట్ అడిగినా సరే మ్యాక్సిమం రెస్పాండ్ అవుతాను.
అలాగే AP/TS పోలీస్ వారియర్స్ అని టెలిగ్రామ్ లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్లో ఫాలో అవ్వండి, ఆ టెలిగ్రామ్ ఛానల్కి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. RRB పేపర్లు చాలా ఈజీగానే వస్తున్నాయి. అవన్నీ మీరు మంచి కంటెంట్ డెవలప్ చేసుకుని RRB NTPC మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. రేపటి నుంచి మనం సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్తో పాటు పర్సంటేజ్ వీడియోలు చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.